పాపం ఆయన 59 69 నాకు తెలియదు 62 సార్లు పోయాట ఢిల్లీ. 62 సార్లు. ఈ 62 సార్లు ఢిల్లీ పోతే ఏం చేశాట? 1,32,000 కోట్ల ప్రతిపాదనలు ఇచ్చాట. ఇప్పటికి 2 ఏళ్ళు అయితే ₹1 రాలేదట. వెనకటికి మన సామెత ఉండేది, తిప్పడు కొండపర్తి పోను పోయాడు రాను వచ్చాడు. మన సీఎం కూడా తిప్పడలానే పోతున్నాడు, పాపం వస్తున్నాడు. కొండపర్తి పోయిండు వచ్చిండే, లాభం లేదని. ఈయన పోయినప్పుడు 62 సార్లు పోతే ఏం జరగట్లేదు. అది కాదు కదా, ఒక కాంక్రీట్గా ఒక రిజల్ట్ రావాలా. నువ్వు హైకమాండ్, ఇక్కడ నీ హైకమాండ్ కాదు కదా, బీజేపీ హైకమాండ్. ఏదైనా డబుల్ ఇంజిన్ సర్కారు కాదు, రెసిస్టెన్స్ ఉంటుంది. నీకు ఇవ్వాలంటే లాస్ట్లో ఇస్తారు, డబుల్ ఇంజిన్ దగ్గర ఎక్కువ ఇస్తారు, లేదా ముందు ఇస్తారు, తర్వాత నీకు ఇస్తారు. దానంతా నువ్వు అధిగమిస్తూ ఒక ఉద్యమ రూపాన్ని మలుచుకొని ఎంపీలను వాడుకొని ఇతరులతో మంచిగా ఉండి రోజు కిషన్ రెడ్డి తిట్టి బండి సంజయ్ తిట్టి నాకు నిధులు పట్టరా అంటే తెస్తారు వాళ్ళిద్దరు. ముందేమో మంచి మంచి తిరగడ రావాలంటే వెనకంచి పోయి ఏకంటారు అంటారు. అవునా కదా, సహజం, హ్యూమన్ నేచర్. సో ఇతనిది కూడా తప్పు అంటున్నా. ఈయనంటాడు ఏంటి, నాకు డబ్బులే అన్న కావాలంటే 8,600 కోట్లే మిగిలింది, ఎవ్రీ మంత్ 8,600 కోర్సే వస్తాయట అని చెప్పుకుంటున్నాడు. ఇది నేను షాదీ ముబారక్ అయినా రైతు బంధు అయినా అది అయినా ఇదే నాకెందుకు, కృష్ణ మాది అని పిలుస్తా, వాళ్ళకి అప్పచెప్తా, మీరే చేయడం అంటాడు. అంటే నేను అడ్మినిస్ట్రేషను నీకప్ప చెప్పారా, పాలనాపకాలు కృష్ణయ్యకు లేకపోతే మందకృష్ణ మాదికి అప్పచెప్పారా? వాళ్ళు కాదు కదా మనల్ని పరిపాలించాల్సింది.